హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? టమాటో రైస్ అండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు, వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా టమాటో రైస్ చేసేసుకోండి. భలే రుచిగా ఉంటుందండి. దీనికి కావాల్సినవి ఒక 3 టమాటోలు ముక్కలు కట్ చేసుకోండి, 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, 2 ఆలుగడ్డలు, ఇంకా గ్రేవీ కోసం 2 టమాటోలు ఇలా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ధనియా పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ఇంకా బేసిక్ మసాలాలు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టమాటో రైస్ కుక్కర్లో చేసేసుకుందాం. రైస్ కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, మసాలా దినుసులు వేసేసుకోండి ఆయిల్లో. అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయితే వాటి ఫ్లేవర్ బాగా ఆయిల్కి పడుతుంది. అప్పుడు టొమాటో రైస్ భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుని, కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకోండి. కొన్ని టొమాటోస్ ఇలా ముక్కలుగా వేసుకోవాలి, కొన్ని అయితే గ్రేవీగా వేసుకుంటే రైస్కి టమాటో ఫ్లేవర్ బాగా పడుతుందండి. అప్పుడైతే టమాటో రైస్ మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. ఈ ముక్కల్లోకి ఆ గ్రేవీ వేసేసుకుని చక్కగా మొత్తం కలిపేసేయండి. ఈ ముక్కలకి ఈ గ్రేవీ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా పట్టాలన్నమాట. అప్పుడు ఇదంతా కలిసి రైస్కి అసలు రుచి పెంచేస్తుందన్నమాట. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకుని చక్కగా ఒక్కసారి కలిపేసుకోండి. ఒక్క 2 నిమిషాలు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. కరివేపాకు మిస్ అయింది, నేను లాస్ట్లో వేసాను అనమాట. మీరు దీంతోనే వేసేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చేసేయండి. ఇప్పుడు నేను ఒక పావు గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనమాట. బియ్యం 2-3 సార్లు కడిగేసేసి వేసేసుకోవటమేనండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నాను అనమాట. నీళ్ళన్నీ వంపేసి రైస్ కూడా ఈ ముక్కల్లోకి వేసేసి రైస్కి కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా 2 నిమిషాలు రైస్ని ఫ్రై చేయండి. ఆయిలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు, ఈ టమాటో ఫ్లేవరు రైస్కి బాగా పడుతుందన్నమాట. రుచి మాత్రం అద్దిరిపోతుందండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 1కి 2 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాను. పైన ఇంకొక అర గ్లాసు పోసుకోండి. 2.5 గ్లాసులు మొత్తం నీళ్లు పోసాను అనమాట. ఈ టమాటో రైస్ మరీ పొడిలాడితే బాగుండదండి. కొంచెం ముద్దగా ఉంటేనే రుచి భలే ఉంటుందన్నమాట. ఇదిగో కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. ముందైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఉప్పు సరి చూసేసుకుని మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాల్లో మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుందండి. రైస్ కుక్కర్ కీప్ వామ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంతేనండి, టమాటో రైస్ రెడీ అయిపోయింది. పైన లైట్గా కొత్తిమీర చల్లేసుకున్నామంటే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. ఈ వేడివేడి టమాటో రైస్లోకి మంచిగా పెరుగు వేసుకొని చక్కగా తింటే నోటికి భలే రుచిచ్చేస్తుందండి. అసలు ముద్దకి అద్దిరిపోతుందన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.